ఒకరోజు నేను ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి డోర్ తీసి లోపలికి వెళ్ళగానే వాళ్ళిద్దరు బెడ్రూమ్ నుంచి బయటకు వస్తారు. పక్కింటి అంకుల్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. పచ్చ కాబట్లోడికి లోకం అంతగా పచ్చగా ఉంటదంట. పొద్దున్న లెగిస్తే మా ఇంట్లోనే ఉంటాడు మేడం. మాటలు మంచిగా రాని విషయాలు. తండ్రి లాంటి వాడు అన్నప్పుడు నీకు ఎందుకు అట్లాంటి ప్రాబ్లం వస్తుంది విశాల్? తండ్రి లాంటి వాడు అంటే తండ్రి కూతురు ఎప్పుడు బెడ్రూమ్ కి వెళ్ళరు కదా మేడం. నీ భార్య పక్కింటి అంకుల్ తో లేచిపోయింది. నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినావు చంపేద్దాం అనేసి. ఇప్పుడు మర్డర్ చేసినా సరే ఎండ్ ఆఫ్ ద డే దొరికిపోతారు. దొరికిపోవడం కదా నా అంతకు నేనే సరెండర్ అయిపోతాను. నాకు టీ కాఫీ ఇస్తుందో లేదో తెలియదు కానీ ఆ ముసలోడు వచ్చేసరికి పరిగెట్టుకుని వెళ్ళి టీ తాగుతారా కాఫీ తాగుతారా నాకు పెళ్లి సంవత్సరానికి భార్య పక్కింటి అక్రమ సంబంధం పెట్టుకుందంటే. చాలా మంచిగా మాట్లాడుతున్నా. నువ్వు మంచిగా మాట్లాడితే నీకు మంచిది నాకు మంచిది. ఎన్నో అన్ని చెప్పేద్దాం అనుకున్నాను. మంచిగా ఉండదు చెప్తున్నా. మనిషి కూడా కాదు, నేను జంతువుతో కూడా పోల్చలేను. నేను అంతకన్నా దారుణంగా నా మొగుడు నేనంటే నా ఎదురుగానే ఆడితే బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాను. నేను ఇంట్లో లేనప్పుడు అంకుల్ రోజు మార్నింగ్ ఈవినింగ్ ఇంట్లోనే ఉంటున్నాడు. నేను చంపేస్తా అని పెళ్లి చేసింది నాతో అయినా మా పేరెంట్స్ ఆయన కాపురం చేసేదైతే మందు బాటిల్స్ తోనేనండి. మెంటల్లీ డిస్టర్బెన్స్ కూడా నరకం ఉంటది తెలుసా? ఎంత టార్చర్ ఉంటది తెలుసా? ఇన్ని రకాలుగా అబ్యూస్ చేస్తున్నావు. బెడ్రూమ్ లో నుంచి వచ్చింది నా కల్లారా చూశాను అనేది పట్టుకున్నారు. వాడు ఒక ఆడదానికి ఇవ్వాల్సిన బేసిక్ ఆడపిల్లగా ఆ అమ్మాయికి కావాల్సిన టైం మీరు ఇవ్వట్లేదు. నీ కాపురాన్ని నీ జీవితాన్ని నిలబెట్టడానికి నీ భార్య నిన్ను వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు నిన్ను అంటారు ఏబైతే నువ్వు మందు తాగడం ఎక్కువైంది తప్ప ఏనాడు తగ్గించింది లేదు. ఏం తోసి ఇంకెప్పుడు నేను తాగను. నమస్తే, నిప్పులాంటి నిజం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ముందుకు వచ్చిన వారు విశాల్ అండి. అయితే ఎందుకు చెప్తున్నాను ఈ విషయం? అనుమానం ఒక పెనుభూతం లాంటిది. అంటే ఆ విశాల్కి వచ్చిన అనుమానంతో తన భార్యనే చంపాలి అని అనుకొని మనకైతే మెసేజ్ చేశారు. అది నిజంగా నాకు అది అర్థం కావట్లేదు. సో విశాల్తో ఒకసారి మాట్లాడే ముందు మనం ఒకసారి అడ్వకేట్తో మాట్లాడి, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ఉషా ఉన్నారు, వారితో మాట్లాడి కాల్ తీసుకుందాం. నమస్తే ఉషా. నమస్తే రాధా. ఉషా, అనుమానం ఒక పెనుభూతం, అది అందరికీ తెలిసిందే. ఈ విశాల్ పెట్టిన మెసేజ్ చాలా విచిత్రంగా ఉందన్నమాట. మనకు చంపటం అది ఏంటి అలాగే పెట్టారు. నా భార్య నేను చంపేస్తా, నా భార్య నేను చంపేస్తా. ఆగమ్మా ఆగు, ఒకసారి మేము చాలా వీడియోస్ లో చెప్తున్నాం. అలాంటిది ఏదన్నా వచ్చినా సరే సో అందుకు ఒక్కసారి మనం విశాల్కి కాల్ చేసి అసలు అబ్బాయి ప్రాబ్లం ఏంటి, చంపాలనుకున్నవాడు మనకెందుకు మెసేజ్ చేయాలి అనేది ఒక్కసారి. అట్లీస్ట్ వీ షుడ్ బి హ్యాపీ రాదా. ఎందుకంటే అలాంటి ఎమోషన్ ని చాలా మంది ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటారు. బట్ అట్లీస్ట్ ఆగి ఆలోచిస్తున్నాడు అంటే అప్రిషియేట్ చేయాలి అబ్బాయిని మనం. రైట్, ఒక్కసారి విశాల్ కాల్ చేయాలి. హలో హలో హలో, ఎవరండి? విశాల అమ్మా? అవును మేడం, ఎవరండి? నమస్తే అమ్మా, నేను సుమన్ టీవీ నుంచి నిప్పులాంటి నిజం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నాను. మేడం నమస్తే మేడం, నేను మా భార్యని చంపేద్దాం అనుకున్నాను. అది చూశాక మాకేం చేయాలో అర్థం కాక నీకే కాల్ చేస్తున్నాము అమ్మ. అసలు నీ ప్రాబ్లం ఏంటి, ఫస్ట్ ఆ ఆలోచన ఎందుకు వస్తుంది? ఒక్కసారి ఇక్కడ అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ఉష గారు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడతారా? విశాల్, నా పేరు ఉషశ్రీ అండి. నేను అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ కూడా. చెప్పండి ఒకసారి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. వచ్చిన ఆలోచనలు ఉద్వేగంతో ఆక్రోశంతో మీరు ఇంప్లిమెంట్ చేయకుండా ఒక క్షణం ఆగి ఆలోచించి అట్లీస్ట్ ఒక సలహా కోసం కౌన్సిలర్ దగ్గరకు ఎవరో ఒకళ్ళని కన్సల్ట్ చేశారు. అండ్ దానికి నేను మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు ఇలాంటి ఆలోచన, అది చాలా దారుణమైన ఆలోచన, ఎందుకు వచ్చింది అండ్ మీరు ఎలా దీన్ని హ్యాండిల్ చేస్తున్నారు? అసలు ఏమైందంటే మేడం, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మేడం. ఓకే. మంత్లీ ఒక 2 lakhs శాలరీ వస్తుంది మేడం. ఓకే. రీసెంట్ గా మ్యారేజ్ అయ్యింది, 1 year అయింది. ఓకే. కొత్తగా ఒక అపార్ట్మెంట్ లో రెంట్ కుంటున్నాం మేడం. ఆ భార్య మా పక్కింటి అంకుల్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఒకరోజు నేను ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి డోర్ తీసి లోపలికి వెళ్ళగానే వాళ్ళిద్దరు బెడ్రూమ్ నుంచి బయటకు వస్తుంది. అది చూడగానే నా మైండ్ ఒకేసారి అప్సెట్ అయిపోయింది. ఓకే. ఇంకెన్ని సందర్భాలు అనిపించింది విశాల్, మనం ఒక్కదాన్ని తీసుకొని అక్రమ సంబంధం పెట్టేసుకుందన్న కంక్లూజన్ కి రాలేం కదా? ఇంకేమైనా ఎవిడెన్స్లు కానీ, ప్రూఫ్లు కానీ, లేకపోతే నీకు మానసికంగా క్షోభ కలిగించేలాగా అమ్మాయి బిహేవియర్ కానీ, మాటలు కానీ, అతను నీతో ఏమైనా చేయడం కానీ
వీళ్ళిద్దరి మధ్యలో నువ్వేమైనా చూడటం కానీ ఇంకా ఏమైనా జరిగింది అదొక్కటి కాకుండా? బికాజ్ 1 year అవుతుంది పెళ్ళే అంటున్నావు కదా. లేదు మేడం, వాడు పొద్దున్న లెగిస్తే మా ఇంట్లోనే ఉంటాడు. వాడు ఢిల్లీ లేనట్టు మా ఇంట్లోనే ఉంటాడు, మా ఇంట్లోనే తింటాడు, మా ఇంట్లోనే తాగుతాడు. పొద్దున్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మా ఇంట్లోనే ఉంటాడు, సాయంత్రం ఆఫీస్కి వచ్చేటప్పుడు మా ఇంట్లోనే ఉంటాడు. అది ఒక్కొక్కసారి నా ఇల్లు ఆడిల్లు అన్నది కూడా నాకు డౌట్ వస్తుంది. కాదమ్మా విశాల్, తండ్రి లాంటి వాడు అలా నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? అది ఒకసారి నీకై నువ్వు ఒకసారి పరిశీలించుకున్నావా? తండ్రి లాంటి వాడు అంటే తండ్రి కూతురు ఎప్పుడు బెడ్రూమ్కి వెళ్ళరు కదా మేడం. తండ్రి లాంటి వాడు కదా, అంకుల్ అంటున్నాడు. బట్ విశాల్ సరే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంటున్నాడు అంటే డెఫినెట్ గా మనం కన్సిడర్ చేయాల్సిందే. అండ్ కొత్తగా పెళ్ళైందంటే మీది అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా విశాల్? అమ్మాయి గురించి ఆల్రెడీ నీకు తెలుసా లేకపోతే ఎట్లా? లేదు మేడం, నాది పెద్దలు కుదిర్చిన పెళ్లి మేడం, అరేంజ్ మ్యారేజ్. ఓకే, 1 year అవుతుంది అంటున్నావు. ఇతను చంపేయాలి అనే ఒక ఒపీనియన్ కి వచ్చావు కదా విశాల్, ఇది నార్మల్ అంటే రేపొద్దున నీ భార్య పక్కింటో అంకుల్ తో లేచిపోయింది, లేకపోతే ఎదురింటి అంకుల్ తో లేచిపోయింది, సో పెళ్ళైన సంవత్సరానికి భార్య ఈడితో పోయింది ఆడితో పోయింది నలుగురు నన్ను అంటే నేను తలెత్తుకుని బయట తిరగలేను మేడం. అలా తిరగడం కన్నా తను చంపేసి నేను జైల్లో కూర్చోడమే బెస్ట్. లైఫ్ లాంగ్ నీకు పర్యవసానాలు తెలుసా? చంపేస్తే ఏం జరుగుతుందో? ఏమో మేడం, తెలుసు మేడం, శిక్ష వేస్తారు అంతే. శిక్ష వేస్తే బయటకు వచ్చేయచ్చు అనుకుంటున్నావా నువ్వు? బయట జనాలు మాట్లాడే మాటల కన్నా జైల్లో అనుభవించే శిక్ష చాలా మేలు. అయితే ఏంటంటే నువ్వు ఒక్కటి కేవలం ఆ అంకుల్ బెడ్రూమ్ నుంచి వచ్చింది చూసావు కాబట్టి నీ భార్యని చంపేయాలి అని ఫిక్స్ అయిపోయావు, అంతేనా? అవును మేడం. ఓకే, నువ్వు చంపాలి అనుకున్నప్పుడు అదొకటే కాదు మేడం, అదొకటే కాదు, మొగుడు నేను అయ్యండి పొద్దున్న నేను లేచేసరికి నాకు టీ కాఫీ ఇస్తుందో లేదో తెలియదు కానీ ఆ ముసలోడు వచ్చేసరికి పరిగెత్తుకుని వెళ్ళి టీ తాగుతారా కాఫీ తాగుతారా అన్నాడు. సరే అమ్మా, నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినావు చంపేద్దాం అనేసి, మమ్మల్ని ఎందుకు కాంటాక్ట్ అయ్యావు? లేదు మేడం, అంటే నేను తీసుకున్న డెసిషన్ ఇది కరెక్టా రాంగా ఒకసారి ఇలాంటి పెద్దవాళ్ళ దగ్గర ఒక సలహా తీసుకుందాం, దాని తర్వాత మనం ఏం చేద్దాం ముందుకెళ్దాం. సరే, నీకు మర్డర్ గురించి ఇప్పుడు ఎన్ని మనం ఉదంతులు చూస్తున్నావమ్మా, ఎవరు మర్డర్ చేసినా సరే ఎండ్ ఆఫ్ ద డే దొరికిపోతారు. నువ్వు భార్యని ఇబ్బంది నేను దొరికిపోవడం కాదు, నేను స్టేషన్ సరెండర్ అయిపోతాను, నా అంతకు నేనే సరెండర్ అయిపోతాను, నన్ను ఎవరు వెతకక్కర్లేదు. జనాలందరూ అనే మాటల్ని నువ్వు తట్టుకోలేక పక్కన వాళ్ళతో తిరుగుతుంది. జనాలందరే కాదు మరి, ఇప్పుడు నా ఫ్యామిలీలో ఎంత మా అక్కలు మా చెల్లెళ్ళు మా బావులు ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడు పెళ్ళైన సంవత్సరానికి భార్య పక్కింటోడితో అక్రమ సంబంధం పెట్టుకుందంటే ఎంత నేను ఎక్కడ తలెత్తుకుని బతకగలవా, నా ఫ్యామిలీ ఎక్కడ తలెత్తుకుని బతకాలి. కానీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల అమ్మాయి గురించి తెలియకుండా ఒక నిమిషం ఆ అమ్మాయి గురించి కన్నా అసలు ఈ అబ్బాయికి ఇలాంటి థాట్ వచ్చిందంటే విశాల్ నేను అనేది ఒక్కసారి అనాలిసిస్ చేసుకో విశాల్, నిన్ను బ్లేమ్ చేయట్లేదు నేను, ఓకేనా? ఒక్కసారి నీ తరఫు నుంచి కూడా ఒక భార్య వేరే వాళ్ళకి 24 గంటలు భర్త ఉండగా ఇంట్లో ఉండి వాళ్ళు ఉంటున్నారంటే ఓకే, అదొకటి. నేను దాన్ని మీ భార్యతో మాట్లాడతాను, దాని పూర్వాపదాలు ఏంటో తెలుసుకుందాం, మనం దాన్ని క్రాస్ చెక్ చేసుకుందాం. బిఫోర్ దట్ ఏంటంటే మీకు ఒక్కసారి చంపేయాలన్నంత ఉన్మాద స్థితి అంటే అలాంటి ఆలోచన నేను చాలా సార్లు తను అడిగాను మేడం, ఆయన ఎందుకు వస్తున్నాడు ఇక్కడికి, అసలు ఆయనతో ఇబ్బంది ఏంటి, ఆయన ఎందుకు వస్తున్నాడు అంటే ఆయన తండ్రి లాంటివాడు, నన్ను కూతురులా ట్రీట్ చేస్తాడు, ఎన్నిసార్లు చెప్పినా అయ్యే డైలాగులు తప్ప వద్దు రావాలని వద్దు అని చెప్పినా సరే తను అసలు నా మాట వినదు. మరి తండ్రి లాంటివాడు అన్నప్పుడు నీకు ఎందుకు అట్లాంటి ప్రాబ్లం వస్తుంది విశాల్? అదే కదా మేడం, ఇప్పుడు తండ్రి లాంటివాడు కరెక్ట్, తండ్రి కూతురు కలిపి ఎందుకు బెడ్రూమ్ లోకి వెళ్తారు సార్ మీరు చెప్పండి? తండ్రి కూతురు కలిపి బెడ్రూమ్ లోకి వెళ్తారు? ఒక్కసారి జరిగిందా, ఇది ఎక్కువ సార్లు జరిగిందా? నేను చూడటం ఒక్కసారి చూశాను మేడం, ఆ టైంలో నేను వచ్చాను కాబట్టి, అంతకుముందు వాళ్ళు ఎన్నిసార్లు చేశారు. ఒకటి, నీకు నీ భార్యకి మధ్యలో రిలేషన్షిప్ ఎట్లా ఉంది? నాకు నా భార్యకి మధ్యలో ఈయన రానంతసేపు రిలేషన్షిప్ బానే ఉంది మేడం. ఈయన ఎప్పుడు వచ్చారు? మేము ఇంటికి వచ్చిన 2 months తర్వాత ఈయన అటాచ్ అయ్యాడు. ఓకే, మీ ఇద్దరు పెళ్లి సంవత్సరం అయింది అంటున్నావు, మీ ఇద్దరు అంతే మేడం. ఫస్ట్ 2 months బాగున్నాం మేడం, 2 months బాగున్నారు, 3rd month నుంచి ఈయన వచ్చారు. ఓకే, అవును మేడం. మీకు చంపేయాలి అనే అంత థాట్ వచ్చిందంటే నేను అడుగుతున్నాను కాదు, మీకు ఏమన్నా అలవాట్లు, మీ అలవాట్లు అంటే ఉన్మాద స్థితికి తీసుకెళ్లే అలవాట్లు కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? నాకు ఏ అలవాట్లు లేవు మేడం, నాది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, ఊళ్ళో పరువు ప్రతిష్టలు ఉన్న ఫ్యామిలీ అది. రేపొద్దున పలానా ఓడి భార్య పలానా ఓడితో లేచిపోయిందంటే, ఇంటి పక్కన ఓడితో లేచిపోయిందంట అంటే ఊళ్ళో వాళ్ళందరూ మాట్లాడుకునే మాటలు నేను భరించలేదు. విశాల్, ఒక్కసారి ఈ లేచిపోయిందని మనం నిజ నిజాలు తెలియకుండా నువ్వు ఏదో ఊహించుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ కాదమ్మా. ఆ పదం కూడా మనం ఎక్కువ ఉపయోగించకూడదు. అదే అమ్మా, సరే ఒక్కటి, నువ్వు పద్ధతిగా ఉన్నావు, నువ్వు అన్ని విధాలుగా నీ భార్యను బాగా చూసుకుంటున్నావు, తనకు కావాల్సినవన్నీ ఇస్తున్నావు, అయినా సరే నీ భార్య ఇలా చేస్తుంది అనేది నీ వాదన, అంతేనా? అవును మేడం.
నువ్వు అసలు అమ్మాయికి ఏ లోటు చేయట్లేదు, సంసారం పరంగా కానీ, కోరికలు తీర్చడం పరంగా కానీ, అమ్మాయిని బయటకు తీసుకెళ్ళడం పరంగా కానీ, ఆ అమ్మాయికి కావాల్సినవి అలవర్చడం పరంగా కానీ, నువ్వు మగాడిగా కానీ, భర్తగా కానీ, ఒక స్నేహితుడిగా. తను నన్ను ఏది అడిగినా నాకు ఇది కావాలని అడిగితే కొనుక్కొని తనకే డబ్బులు పంపిస్తాను మేడం, నీకు ఏది కావాలంటే అది చేసుకోని చెప్తాను. మీరైతే పద్ధతిగా అన్ని విధాలుగా మీ భార్యకు కావాల్సినవి ఒక భర్తగా సమకూరుస్తూ చక్కగా చూసుకుంటున్నారు. అవును మేడం. మీ తరఫున అయితే ఎలాంటి, మీ వైపు నుంచి అమ్మాయి తరపున నా భార్యకి ఎలాంటి ఇది లేదు మేడం, నేను తను బాగానే చూసుకుంటున్నా. సరే ఓకే విశాల్, అదే తప్పు చేసింది. ఒక్క నిమిషం విశాల్. ఒక్కటే అమ్మా, మనము కొన్నిసార్లు మన కళ్ళే మనకు నిజం చెప్పవు. చూసిందల్లా నువ్వు నిజం అనుకొని నువ్వు ఊహించుకొని తప్పు చేసింది లేకపోతే లేచిపోతున్నారు అనేది కూడా కరెక్ట్ కాదు. ఓకేనా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇప్పుడు నీ వైఫ్ మేము విన్నాము, అవతల పర్సన్ ఏం పేరు మీ వైఫ్ పేరు? తులసి. ఒక్కసారి మేము తులసి తరపున కూడా విని తర్వాత ఏం చెప్పాలో డిసైడ్ అవుతాం. ఓకేనా? అండ్ ఎప్పుడైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు పక్కన వాళ్ళ వర్షను నువ్వు అడిగినా సరే అమ్మాయి ఇలా చెప్తోంది అని నువ్వు అంటున్నావు, కానీ లోతుపాట్లు తెలుసుకోకుండా, ఎవిడెన్స్లు ప్రూఫ్లు లేకుండా మనం అసలు కోర్టు వారు కానీ, పోలీస్ స్టేషన్ లో కానీ, ఎక్కడైనా లా పరంగా అయినా ధర్మం పరంగా అయినా సరే ఎదుటి వాళ్ళ వర్షన్ వింటం అనేది 100% న్యాయబద్ధంగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలా వద్దా విషయాలు? సో ఒక్కసారి నీ భార్యను లైన్ లోకి తీసుకుంటే మాట్లాడదాం. అంటే అందుకే అంటారు, అనుమానం ఉన్నవాడికి అనుమానం, కళ్ళు పచ్చగా ఉంటే లోకమంతగా పచ్చగా కనిపిస్తుంది. ఆయన నాన్న అని చెప్తుంది అంటున్నాడు. ఈ అబ్బాయి అన్ని ఇస్తున్నా అమ్మాయి ఎలాగా ఇంకొకళ్ళతో ఉంటుంది? భర్త ఉండగా అబ్బాయి 24 గంటలు ఎలా ఉంటున్నారు ఇంకొక ఆయన? అమ్మాయి కన్నా ఉండాలి కదా. అందుకే మనం మాట్లాడితే కానీ అర్థం కాదు ఉషాజీ. అండ్ ఈ అబ్బాయి అంతా బాగా చూసుకుంటున్నప్పుడు అమ్మాయి ఎందుకని ఇంకొకరితో ఉంటుంది? నాకు ఎందుకో సంథింగ్ ఈ అబ్బాయి మనకు నిజం చెప్పు. హలో, వంట చేస్తున్నా. చికెన్ కర్రీ చేస్తున్నా. చికెన్ తేలేదు కదా, అంకుల్ తెచ్చారు వండమని చెప్పి. మొగుడు తప్ప ఊరందరికీ ఉండేలా ఉన్నావు కదా. మళ్ళీ ఏంటి నీకు ఇది అది థాట్ పోదా ఇంకా? అసలు అంకుల్తో నీకేంటి పని? నాకు ఎన్నిసార్లు చెప్పాను ఇంటికి రానివద్దని చెప్పి, నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను? నీకు అనుమానం పడ్డం తప్ప ఇంకేమన్నా వచ్చా నీకు? ఆ విషయం తెలుసా? నాకు అనుమానం పడ్డం కాదు, నేను మొన్న కూడా చూసాను, మీరు బెడ్రూమ్ నుంచి రావడం నేను చూసాను. ఇంకా నన్ను నువ్వు నమ్మించడానికి ట్రై చేయకు, అర్థమైంది? నాకు వెయిట్ విషయాలు నాకు నమ్మించాల్సిన అవసరం పట్టలేదు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఆడు మన ఇంటికి ఎందుకు వస్తున్నాడు? ఆడు మన ఇంటికి ఎందుకు వస్తాడు? సాయంకాలం వస్తాడు, ఒక్క నిమిషం నేను ఉంటాడు. చెప్పు. అవునబ్బా, ఇప్పుడు మా అమ్మ నాన్న నీకు పెళ్లి చేసి పంపించారు, సంవత్సరం అయింది, వాళ్ళు ఎప్పుడు నా దగ్గర లేరు. ఈయన ఆడికిచ్చి పెళ్లి చేయలేదు కదా, 24 గంటలు గడుపుతున్నావుగా. నీకు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నా? ఒక్క నిమిషం, ఇక్కడ అన్నావు కదా, అదే నాతో కాకుండా ఆయనతో స్పెండ్ చేస్తున్నా అంటున్నా కదా. నువ్వు ఎప్పుడైనా నాతో స్పెండ్ చేసావా? ఏనాడు నువ్వు చేసే కాపురం ప్రతిసారి నీ మందుబాటులో తప్ప ఏనాడన్నా పెళ్ళ ఉంది, తిందా, ఉందా, ఒక పండగ ఉంది, దానికి ఏమన్నా కొత్త చీర కొందామా, కొత్త డ్రెస్ కొందామా, బయటికి తీసుకెళ్దామా, సినిమాకి తీసుకెళ్దాం, ఏం మాత్రమైన ఆలోచన ఉందా? మందు బాటిల్ అయిపోయింది, అమ్మ ఇంకోటి తెచ్చుకోవాలి, ఈ బాటిల్ కాబట్టి ఇంకో బ్రాండ్ తెచ్చుకోవాలి, ఇది తప్ప ఇంకేమైనా ఉందా నీకు? ఎప్పుడైనా నువ్వు ఏదైనా కావాలంటే నేను వద్దని చెప్పానా, తీసుకొద్దని చెప్పానా, డబ్బులు కూడా మానేసానా? నువ్వు తీసుకెళ్ళావా? అంటే మందు తాగడానికి టైం ఉంటది, నీకు మందు తాగడానికి టైం ఉంటది, నీకు మందు తాగడానికి టైం ఉంటది. నువ్వు ఎలా మాట్లాడుతుంటే బయట ఉద్యోగం చేసిన నేనేనా చేయాలి? ఇంట్లో ఉంటే ఖాళీ కూర్చుంటున్నామా? నీకు 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళడానికి ఎలా అవుతానని అనుకుంటున్నావు? నువ్వు తెస్తావు కూరగాయలు, ఉద్యోగం లేవగానే కాఫీ అడుగుతావు, పెద్ద మీదకే కాఫీ కావాలి. మాటలు మంచిగా రాని విషయాలు చాలా మంచిగా మాట్లాడుతున్నా. నువ్వు మంచిగా మాట్లాడితే నీకు మంచిది, నాకు మంచిది. నేను మర్యాదగా మాట్లాడుతున్నా. క్యారెక్టర్ దగ్గరకు వచ్చావంటే మంచిగా ఉండదు చెప్తున్నా. విషయం బయటపడేసరికి భయపడుతున్నా. ఏంది విషయం? అక్కడ ఏముంది విషయం? పచ్చ కామర్లోడికి లోకం అంతగా పచ్చగా ఉంటదంట. నువ్వు మందు తాగి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? మనిషిలాగా ఆలోచిస్తున్నావా? సారీ, మనిషి కూడా కాదు, నేను జంతువుతో కూడా పోల్చలేను. నేను అంత దారుణంగా ఆలోచిస్తున్నావు. జంతువులు కూడా నేను ఆలోచించావు. నువ్వు అంతకన్నా దారుణంగా నా మొగుడు నేను నా ఎదురుగానే ఆడితే బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాను. బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు చేతులు ఏమున్నాయి, కళ్ళకి ఏమన్నా కనిపించిందా? రాత్రి నువ్వు తాగి పడేసిన మందు బాటిల్ పగిలిపోతే అంకుల్ వచ్చి చూసాడు, ఏమైందమ్మా అని. నాకు కాదు, ఇదంతా నాకు కాదు. నేను సుమంటికి కాల్ చేశాను. యాక్చువల్ గా నిన్ను అన్ని చంపేద్దాం అనుకున్నాను, కానీ ఒక సెకండ్ ఒపీనియన్ కింద నేను చేసి తప్ప రైట్ తెలుసుకుందాం అని నేను సుమంటికి కాల్ చేశాను. ఆ లైన్ లో ఉన్నాను. ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా కూడా విన్నారు. నీ వ్యవహారాలంతా బయటపడింది. నా వ్యవహారం అసలు ఉంటే కదా బయటపడడానికి విషయాలు. బయటపడింది. ఇప్పుడు మీరు లైన్ లో ఉన్నారు. హలో మేడం. తులసి
అమ్మా తులసి నమస్తే అమ్మా. నేను చూస్తున్నారు కదా మేడం, తనే ఒప్పుకుంది. ఒక్క నిమిషం విశాల్, ఒక్క నిమిషం. అమ్మా తులసి నమస్తే అమ్మా. నమస్తే అండి. సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాం. వినిపిస్తుందా అమ్మా? విశాల్ బాధ ఏంటి అంటే, నేను ఇంట్లో లేనప్పుడు అంకుల్ రోజు మార్నింగ్ ఈవినింగ్ ఇంట్లోనే ఉంటున్నాడు, బెడ్రూమ్ నుంచి వచ్చాడు, నేను భరించలేకపోతున్నా, నేను చంపేస్తా అని మాకు కాంటాక్ట్ అయ్యారు. ఒక్కసారి అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ఉషశ్రీ ఉన్నారు, ఒక్కసారి తనతో డిస్కషన్ చేద్దాం. సరేనా అమ్మా? అసలు ఏం జరిగింది, ఎందుకు మీ ఆయనకు మీ మీద ఇంత అనుమానం అనేది ఒక్కసారి చెప్తారా? అనుమానం అనేది ఆయన పెట్టుకున్నది కాబట్టి ఆయన్నే అడగాలి. సో మీరు అన్నారు కదా ఉంటారు అని చెప్పేసి, సో ఈయనకి ఏంటంటే ఒక అలవాటు ఉందండి. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక కనీసం నేను ఏమన్నా తిన్నానా లేదా అని అడగడం ఉండదు, తాగడం. విశాల్ ఒక్క 2 నిమిషాలు మాట్లాడద్దు, నీ వర్షన్ విన్నాం కదా. ఒకసారి మాట్లాడి. ఈయన ఆఫీస్ నుంచి ఇంటికి రావడంతోనే తూలుతూ వస్తాడు. పోనీ వచ్చాడు ఏమన్నా ఉంటాడా, నాతో ఉంటాడా అంటే నాతో ఏం ఉండడు, మళ్ళీ మందు బాటిల్తోనే ఉంటాడు. నైట్ ఎప్పుడు తెల్లవారు పడుకుంటాడు. విశాల్ 2 నిమిషాలు మాట్లాడకండి. నువ్వు కొట్టాల్సిన అవసరం లేదు విశాల్. మెంటల్లీ డిస్టర్బెన్స్ కూడా నరకం ఉంటది తెలుసా, ఎంత టార్చర్ ఉంటుంది తెలుసా. కొట్టాల్సిన పని లేదు, నువ్వు ఫిజికల్ గా నన్నేం అబ్యూస్ చేయట్లేదు, మెంటల్లీ ఎలా చెప్పుకోకూడదు అన్ని రకాలుగా అబ్యూస్ చేస్తున్నావు. ఏనాడన్నా కంప్లైంట్ చేశానా? ఏనాడైనా మా పేరెంట్స్ వచ్చి అడిగారా? ఏనాడైనా మా పేరెంట్స్ వచ్చి నేను అడిగారా ఇంత అబ్యూస్ చేస్తున్నా గానీ? విశాల్ 2 నిమిషాలు ఆగు. విశాల్ 2 నిమిషాలు ఆగు, అమ్మాయి చెప్పేది విన్న తర్వాత నీకు టైం ఇస్తా, నువ్వు మాట్లాడదు కానీ, ఓకేనా? 2 నిమిషాలు ఆగు, అమ్మాయిని చెప్పని. నేను బాగా చూసుకుంటున్నాను, నాకేం అలవాట్లు లేవు, నేను చాలా పత్నిని అన్ని రకాలుగా సుఖ పెడుతున్నానని చెప్పావు. నీ వర్షన్ నేను విన్నానా లేదా? అమ్మాయి వర్షన్ విననివ్వు. ఒక 2 నిమిషాలు, ఒక 2 నిమిషాలు ఉండు విశాల్, ఉండు. 5 నిమిషాలు అసలు మాట్లాడదు, మ్యూట్ లో పెట్టుకో. అమ్మాయి చెప్పేది పూర్తిగా విన్నివ్వు. చెప్పు తులసి. నా పేరు ఉషశ్రీ అమ్మ, నేను అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. సో నమస్తే నమస్తే అమ్మ. పెళ్లి చేసింది నాతో అయినా మా పేరెంట్స్, ఆయన కాపురం చేసేది అయితే మందు బాటిల్స్ తోనేనండి. మందుతోనే ఉంటాడు ఆయన. కనీసం నేను ఉన్నానా, తిన్నానా, అసలు నేనేంటి, నేను ఎలా ఉన్నాను అనేది ఆయనకు అసలు ఆలోచన రాదు. పెళ్ళైన ఇంత 1.5 year లో ఏనాడు నన్ను అడిగింది లేదు, నీకేమన్నా కావాలా, మనం ఏమన్నా బయటకు వెళ్ళామా, అసలు నీకేం కావాలని అడిగింది లేదు. కానీ ఈయనకి మాత్రం ఉదయం లేవగానే బెడ్ మీదే కాఫీ కావాలి. దాని పాల ప్యాకెట్ ఎవరు తీసుకొస్తున్నారండి? పెళ్ళైన 8 నెలల్లో ఒక్కనాడు పాల ప్యాకెట్ తీసుకొచ్చాడా? కాఫీ అడుగుతాడు కదా బెడ్ మీద నుంచి. అడగండి ఒకసారి. అంకుల్ తీసుకొస్తారు వాకింగ్ నుంచి తిరిగి రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు. లిటరల్లీ హీఈస్ లైక్ మై ఫాదర్ అండి. ఒకవేళ మా నాన్న కనుక నాతో ఉంటే ఎలా అయితే చూసుకుంటారో అలా ఈయన చూసుకుంటున్నారు. నాకు పాల కావాలన్నా, కూరగాయలు కావాలన్నా అన్ని ఆయనే. విశాల్ మాట్లాడద్దు. విశాల్ నాకు ఎటువంటి హెల్ప్ చేసింది లేదండి, కేవలం తాళి కట్టాడు అంతే, మా పెద్దలు ఇచ్చి పెళ్లి చేసినందుకు. అంతకు మించి నా మీద చేసింది కూడా లేదు. లిటరల్ ఇంకా చెప్పాలి అంటే అక్కడ దాకా వచ్చాడు కాబట్టి ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నా. ఎన్నిసార్లు నాతో మాట్లాడతాడు విశాల్? 2 నిమిషాలు ఆగు అన్నా. ఆగు అంటే ఆగువా? నీ వర్షన్ విన్నాను కదా, తన వర్షన్ కూడా విన్నివు. అడ్వకేట్ తర్వాత ఎప్పుడైనా ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు, ఇలాంటి కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు 2 వర్షన్స్ వినాలి. అసలు అమ్మాయి బాధ నువ్వు నాకు తెలిసి విన్నట్టు లేవు. అమ్మాయి చెప్పనివ్వు, చెప్తుంది కదా. విశాల్ ఆగు విశాల్, ఓకేనా? తులసి చెప్పము. సో ఈయన అనుమానం పడ్డం తప్ప ఆయన చేయగలిగేది ఏమీ లేదండి. ఈయనకి మాత్రం టైం కన్నీ అయిపోతుందంటే అవి ఎలా వస్తున్నాయి ఏంటి అనేది కూడా ఆలోచన ఏం లేదు, అనుమానం పడ్డం తప్ప. ఈ ఒక్క అంకుల్ తోనే కాదు, ఎవరితో మాట్లాడినా కానీ ఆయన ఇదే మాట్లాడతాడు. ఇంకా నాకు ఇంకా విసుకొచ్చేస్తుంది. మా పేరెంట్స్ కూడా చెప్పుకుంటున్నాను నేను, కానీ పెళ్ళైంది కదా, అరేంజ్డ్ మ్యారేజ్ అవడం వల్ల సర్దుకుపో అంటున్నారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇప్పటికీ 1.5 సంవత్సరం అయింది, పిల్లలేరు అని అడుగుతారు. నేను ఏం సమాధానం చెప్పాలి వీళ్ళ వాళ్ళకైనా మా వాళ్ళకైనా? ఇంకా వాళ్ళకు కూడా ఈయన చూసి ఈయన ఎప్పుడు తాగుతూనే ఉంటాడు కదా, ఆ పిల్ల ఏం చేస్తుంది అని చెప్పి జాలిగా చూస్తున్నారు అందరూ నన్ను. నా బాధని ఈ మెంటల్ హెరాస్మెంట్ ఏ రకంగా ఉంది అంటే అది నేను మాటల్లో కూడా చెప్పుకోలేకపోతున్నా. అర్థమైందమ్మా. అయితే ఇప్పుడు విశాల్ బాధ ఏంటి అంటే, ఇందాక నువ్వు చెప్పావు ఆయన ఎందుకు వచ్చి కూర్చుంటున్నాడు ఏంటి అనేది క్లారిటీ వచ్చేసింది. బెడ్రూమ్ లో నుంచి వచ్చింది నా కల్లారా చూశాను అనేదే పట్టుకున్నాడు. ఏంటమ్మా బెడ్రూమ్ నుంచి ఆయన రావడం? బెడ్రూమ్ లోకి వెళ్ళి ఎందుకు బయటకు వచ్చారు మేడం? అదే ఒక్క నిమిషం అన్న విశాల్ అడుగుదాం. ఏంటమ్మా తులసి? సో బెడ్రూమ్ లో నుంచి బయటకు వచ్చింది నిజమేనండి, చెప్పా కదా. విశాల్ ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. అక్కడ కనీసం నీకు ఆయన వయసు ఎంత విషయాలు నువ్వు ఏం మాట్లాడుతున్నా నీకు ఏమన్నా కొంచెమైనా అర్థమవుతుందా? నీకు చాలా సార్లు చెప్పా
ఆయన నాకు తండ్రి లాంటి వారు అనేసి అని అలాగే చూసుకుంటున్నారు. నేను అమ్మ బెడ్రూమ్ లోంచి బయటకి రావడం అనేది నా కళ్ళ ముందు జరిగినప్పుడు ఆ విషయాలు చెప్పింది ఏంటంటే నా కళ్ళ ముందే ఇలా నేను చూసినప్పుడు జరిగితే నేను చూడనప్పుడు ఇంకా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉంటాడు మేడం, నేను ఇది భరించలేకపోతున్నాను. చుట్టుపక్కల వాళ్ళు చూసేవాళ్ళు, తల్లిదండ్రులు, చుట్టాలు, ఫ్రెండ్స్ అందరూ నీ పెళ్ళాం ఇలా తిరుగుతోంది, నేను అసమర్థుణ్ణి అని చెప్పి నన్ను అంటారు, అది భరించలేకపోతున్నాను నేను అంటున్నాడు. దీనికి ఏం చెప్తావు తులసి? ఏం చెప్తానంటే జరిగిందే చెప్తానండి. ఈయన డైలీ తాగుతాడని చెప్పా కదా, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా తాగుతూనే ఉంటాడు. సో మార్నింగ్ అవి నేను తీస్తున్న టైంలో ఒక బాటిల్ కింద పడి పగిలిపోయింది. ఓకే. అప్పుడు అంకుల్ హాల్లోనే ఉన్నారు. సో అది పగిలేసరికి నేను గట్టిగా అరిచానమాట, నా కాలు దగ్గరే పడింది. సో ఏమైందా అనుకుని అంకుల్ బెడ్రూమ్ లోకి వచ్చారు అనమాట. సో నా మీద పడడం వల్ల అంకుల్ అవన్నీ తీసి క్లీన్ చేశారు. సో అప్పుడే అవి తీసుకుని మేము బయటకు వస్తున్నాము, ఈయన వచ్చారు. ఓకే. అంటే బెడ్రూమ్ లోంచి బయటకు వచ్చినంత మాత్రాన ఇంకేం ఉండదండి. అంటే నాకు ఆ మాట కూడా రావట్లేదు. అంటే రంగు కట్టడానికి భార్య భర్తలు కూడా ఉండవండి మనుషులకి, కొంతమందికి. కాదు విశాల్, ఆయన బయటకు వచ్చేటప్పుడు ఆయన చేతిలో బాటిల్స్ కవర్ అవన్నీ చూసారా మీరు? బాటిల్స్ కనిపించలేదు మేడం, ఒక కవర్ ఉన్నది. ఇంకా అంటే నేను వేరే కవర్ అనుకునే. ఒకటి తులసి, అంకుల్ ఎప్పుడు ఎందుకు మీ ఇంట్లో ఉంటారు? ఆయనకి ఎవరు లేరండి. ఆయనకి రీసెంట్ గానే ఒక యాక్సిడెంట్ అయింది. వాళ్ళ ఫ్యామిలీ అందరూ బయటకు వెళ్తుంటే కార్ యాక్సిడెంట్ అయిన టైంలో సో వాళ్ళ వైఫ్ అంటే ఆంటీను వాళ్ళ అమ్మాయి కూడా చనిపోయారు అనమాట. సో ఎప్పుడు అంటూ ఉంటారు, నువ్వు నా పెద్ద కూతురు లాంటి దానివి, నువ్వు నా పెద్ద కూతురు లాంటి దానివి అని చెప్పేసి అని. అంటే వాళ్ళు ఉన్నప్పటి నుంచి మాకు ఆ బాండింగ్ ఉంది, ఆంటీ ఉన్నప్పటి నుంచి కూడా. సో వాళ్ళిద్దరూ వెళ్ళిపోయేసరికి ఇంకెవ్వరూ లేకపోవడం వల్ల అంటే సడన్ గా ఫ్యామిలీ మిస్ అయిపోతే ఎలా ఉంటుందో తెలిసిందే కదా అబ్బాయి. సో అప్పటి నుంచి అంకుల్ నాకు కొంచెం క్లోజ్ అయ్యారు అనమాట. వాళ్ళ అమ్మాయి ఏజ్ నీ ఏజ్ ఎంత డిఫరెన్స్ ఉందమ్మా? ఒక 2-3 years అండి, నాకన్నా చిన్నపిల్ల అమ్మాయి అంతే. ఓకే. ఇంకా ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా లేకపోతే అంటే ఆయనకి ఇంకెవ్వరు లేరండి, ఒకటే డాటర్. సో ఆ అమ్మాయి కూడా అలా అయిపోవడంతో ఇంకా అప్పటి నుంచి అంతకు ముందు నుంచి మాకు పెద్ద కూతురు అనే బాండ్ ఉండడంతో సో అంకుల్ ఏంటి అని అంటే సో నన్ను అలానే ట్రీట్ చేస్తారు. అంటే చెప్పా కదా, అంటే ఒక తండ్రి తనతో పాటు కూతురుతో పాటు ఉన్నప్పుడు ఎలా అయితే బాధ్యతగా వ్యవహరిస్తారో, పొద్దున్నే వాకింగ్ కి వెళ్ళినప్పుడు పాలు తీసుకురావడం, ఏమన్నా ఇంట్లో కూరగాయలు కావాలంటే చేస్తూ ఉంటారనమాట. నేను విశాలికి కూడా చాలా సార్లు చెప్పా, విశాల్ ఏం మాట్లాడుతున్నావు, కొంచెం ఆలోచించి మాట్లాడు, విచక్షణ కోల్పోతున్నావు తాగి చెప్పా. కానీ ఇక్కడ దాకా తీసుకొస్తాడు టీవీ షో దాకా నేను ఎక్స్పెక్ట్. టీవీ షో కాదమ్మా, యాక్చువల్ గా నేను ఇప్పుడు మాట్లాడతాను, నువ్వు ఒక 2 నిమిషాలు ఆగు తులసి. విశాల్ వింటున్నావా? నాకు సిచ్యువేషన్ అర్థమైంది, ఓకేనా? నేను చెప్పేది జాగ్రత్తగా విను విశాల్, ఓకేనా? ఒక్కటి నేను నిన్ను ముందే అడిగాను, ఇంత విపత్కరమైన ఆలోచన వచ్చింది చంపేద్దాం అంటే ఉన్మాద స్థితి కానీ లేకపోతే ఏదన్నా మీరు ఏమైనా అడిక్షన్స్ ఉన్నాయా అని అడిగా. ఎందుకంటే రెగ్యులర్ పీపుల్ ఇలాగా ఆలోచించరు, ఆలోచించినా డెఫినెట్ గా ఎమోషనల్ గా ఒక థాట్ వచ్చినా ఉద్రేకం వచ్చినప్పుడు చంపేద్దాం అనేది ఉంటుంది అని ఒక నార్మల్ స్టేజ్కి వెళ్తారు. మీరు ఎడిక్షన్ లో ఉన్నారు విశాల్. బికాస్ తులసి మాట్లాడిన దగ్గర నుంచి నాకు అర్థమైంది ఏంటంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇది పెళ్లి కాక ముందు నుంచి మీకు ఈ తాగుడు అలవాటు ఉందా? సాఫ్ట్వేర్ జాబ్ చేసే ప్రతి ఒక్కరికి మందు అలవాటు ఉంటుంది. ఒక అక్కలాగా మాట్లాడుతున్నాను విశాల్, ఒక్కసారి నేను అడిగిన దానికి స్ట్రైట్ గా సమాధానం చెప్పండి, ఆథెంటిక్ గా నిజాయితీగా చెప్పండి. సాఫ్ట్వేర్ జాబ్ చేసిన ప్రతి ఒక్కరికి తాగుడు అలవాటు ఉంటుంది విశాల్, బట్ కానీ తాగుడు ఎడిక్షన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ గా ఎప్పుడైనా వీకెండ్స్ లోనో లేకపోతే రోజుకి ఒక పెగ్గు తాగే వాళ్ళు కూడా ఉంటారు, కంట్రోల్లో ఉంటారు. ఫస్ట్ థింగ్, మీరు డిల్యూజనల్ మోడ్ లో ఉన్నారు. మీ మైండ్ ఒక ఫ్యాక్ట్ చూసారు, మీకు ఏది కావాలనుకుంటున్నారో మీరు అదే యాక్సెప్ట్ చేసి దాన్నే గ్రాస్ప్ చేస్తున్నారు. సో మీరు ఆల్రెడీ ఉన్మాద స్థితిలో ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఇతనితో ఫిజికల్ గాను ఎమోషనల్ గాను మీకన్నా ఎక్కువ టైం తనతో స్పెండ్ చేయడం అనేది మీరు రెగ్యులర్ గా చూడటం, అంటే మీ 5 సెన్సెస్ నుంచి ఇన్పుట్ తీసుకొని మీరు మళ్ళీ తాగడం వల్ల ఏమవుతుందంటే ఇదే మీకు రియాలిటీగా ఒక 1 year నుంచి కనిపిస్తుంది. సో మీరు చూస్తున్నారు ఇంకా మీరు మంచోళ్ళనే చెప్పాలి, ఎందుకంటే చూస్తున్నారు ఇంకా స్టిల్ మీరు ఆ అమ్మాయిని కొట్టట్లేదు. ఫిజికల్ అబ్యూజ్ చాలా మంది ఏంటంటే తాగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలీదు. ఒక రకంగా మీరు మంచి వాళ్ళనే చెప్పాలి, ఫిజికల్ అబ్యూజ్ లేదు, భార్య మీద ఇష్టం ఉంది, ప్రేమ ఉంది, కావాల్సిన ఇస్తున్నారని చెప్తుంది తులసి. కానీ మీరు ఒక భర్తలాగా తనని ట్రీట్ చేయట్లేదు. ఒక మగాడు ఒక ఆడదానికి ఇవ్వాల్సిన బేసిక్
ఎమోషనల్ సపోర్ట్ అవనివ్వండి, ఫిజికల్ సపోర్ట్ అవనివ్వండి, భార్యాభర్తల మధ్యలో కావాల్సిన ఒక కమ్యూనికేషన్ అవనివ్వండి, మెంటల్ గా తనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చినా అంతెందుకు మీకు కాఫీ కప్ తనకి కావాల్సినవి అన్ని మీరు ఇస్తున్నారని మీరు ఒక అపోహలో ఉన్నారు. అంటే మీ దృష్టిలో ఒక డబ్బు అనుకుంటున్నారు. కానీ ఒక ఆడపిల్లగా మీరంటే ఎవరో తెలియని ఒక అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకొని వచ్చిన ఒక ఆడపిల్లగా ఆ అమ్మాయికి కావాల్సిన టైం మీరు ఇవ్వట్లేదు. ఇంకోటి, మీరు ఇదే డిల్యూజన్ ని రియాలిటీ అనుకొని మీరు ఇంకా అంటే ఇలాంటి డెసిషన్స్ తీసుకొని ఎగ్జిక్యూట్ కూడా చేద్దామని ఎలా అనిపిస్తుంది అంటే రాదా, ఆ డిల్యూజనల్ స్టేట్ లో ఉంటారు. దాని వల్ల వచ్చే పెయిన్ కానీ పర్యవసానాలు కానీ వీళ్ళకి తెలిసిన ఈ పెయిన్ ఎక్కువ ఉంటది. ఇది ఏదైతే అనుమానం వేరే వాళ్ళతో మనకన్నా ఉన్నారు, ఇప్పుడు వేరే వాళ్ళు ఏదో మనల్ని అనేసుకుంటారు, తల్లిదండ్రులు మనల్ని కించపరుస్తారు, వాళ్ళే మొత్తం ఊహించేసుకుంటారు. ఊహ అని మనం అనుకుంటాము. రియాలిటీలో ఇప్పుడు తను కంటిన్యూస్ ఈజ్ డ్రంకర్డ్ స్టేట్. సో అదొక అలవాటు కాదు, ఎడిక్షన్. సో అది లేకుండా తిని ఉండలేడు. అది తాగినప్పుడు ఏమవుతుంది, ఆ ఎమోషన్ ఎక్కువ 1000 times వచ్చేస్తుంది. సో ఆ బాధ ఫ్యూచర్ లో ఎవరైతే నన్ను బ్లేమ్ చేస్తారు, నువ్వు మగాడివి కాదు, నువ్వు బగాడి కాదు, నీ వైఫ్ ఇంకోళ్ళతో ఉంటుంది అనేది ఒక 1000 into 1,00,000 times దీనికి ఆ పెయిన్ ఎక్కువైపోయి రియాలిటీలో చంపడం కానీ ఇదంతా. విశాల్, టు కంక్లూడ్ నేను నీకు ఇచ్చే సలహా ఏంటంటే, అమ్మ జాగ్రత్తగా విను, ఓకేనా? మీరు ఈ డిల్యూజనల్ స్టేట్ ని కొన్ని రోజులు పక్కన పెట్టి, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ భార్య, ఆయన ఒక తండ్రి లాంటి, సొంత కూతురు భార్య అందరూ యాక్సిడెంట్ లో చనిపోతే ఒక నిస్సహాయ స్థితిలో ఎవరూ లేక ఉన్న కూతురే కన్న కూతురు అనుకొని ఆయన అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు. అది జరుగుతుంది, ఓకేనా? అది మీ ఆవిడ వాదన అని నువ్వు అనుకోకు, ఇది నిజం. కావాలంటే అసలు అతను ఏంటి అనేది నీకు తెలుసా? నువ్వు ఎప్పుడన్నా క్రాస్ చెక్ చేసావా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇంటికి రావడం, తాగడం, పడుకోవడం, ఆఫీస్కి వెళ్ళడం, ఆఫీస్ పని బాగానే చేసుకున్నావు, కానీ అసలు అతను ఏంటి అనేది క్రాస్ చెక్ చేయలేదు నువ్వు. అది నీ తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీ అనేది చెక్ చేసుకో. ఆయన భార్య పిల్లలు చనిపోయి ఒక అగాధ స్థితిలో ఉన్నారు. అందులోంచి బయటకు రావడానికి మీ భార్య కూతురు, ఇంట్లో కూతురు, ఒక కన్న తండ్రి, ఇప్పుడు మా నాన్న ఇంట్లో ఉంటే భర్త అలా తాగి పడిపోతే ఏం చేస్తాడు? ఇంట్లో కూతురుకి కావాల్సిన సపోర్ట్ చేస్తున్నాడు. ఇది కొంచెం నీ మైండ్ కి అర్థమైనా నీ మనసుకు అర్థం కాదు, టైం పడుతుంది. ఎప్పుడు మనసుకు అర్థం అవుతుందంటే, అయినో ఎడిక్షన్, ఆల్కహాల్ కంటిన్యూస్ గా నువ్వు మానేసి ఇప్పుడు నీ భార్యని అర్థం చేసుకొని నేను చెప్పను. కొంచెం కుదిరితే నువ్వు కంటిన్యూస్ గా ఇంటికి రాగానే తాకుండా అసలు ఆయన ఏంటి, ఆయనకి ఏం జరిగింది అనేది ముందు వెళ్ళి క్రాస్ చెక్ చేసుకో. అప్పుడు నీ బుద్ధికి తెలుస్తుంది, ఓకే నా భార్యతో అండ్ అతని వాళ్ళ సొంత కూతురు 2-3 ఏళ్లే చిన్నది అంటున్నారు. సో అండ్ ఇంకొకటి, నాకు తెలిసి మీ భార్య తండ్రి కన్నా ఈయన ఎక్కువ చెప్పుంటారు నీతో ఉండమని. ఏమా తులసి, అవునా? అవునండి. ఈవెన్ మా అమ్మ వాళ్ళ నాన్నకి చెప్పినా వాళ్ళు ఏమనేవాళ్ళంటే, సర్దుకుపోమ్మా సర్దుకుపోమ్మా, పిల్లలు పుట్టాక అన్ని అవుతాయిలే, సర్దుకుంటాయిలే అనేవాళ్ళు. ఈవెన్ ఒక టైంలో ఇంకా నేను తట్టవలకు చెప్తే సరే ఇంటికి వచ్చేసి అన్నారు మా అమ్మ నాన్న. కానీ అంకుల్ మాత్రమే లేదమ్మా అలా చేయకూడదు, అది తప్పు, కరెక్ట్ కాదు, మారతాట్లే ఏముంది, చూద్దాము, నెమ్మదిగా సర్దు చెప్పుకుందాము, సమయం సందర్భం చూసి అంకుల్ నాకు నచ్చ చెప్పారు. విశాల్ చూసావా, చూసి మా అమ్మ నాన్న కూడా వచ్చేయమన్నారు ఇంటికి. విశాల్, ఒక తండ్రి పొజిషన్ లో ఉండి కూతురు కాపురాన్ని నిలబెట్టడానికి ఎక్కడ ఈ అమ్మాయి మానసికంగా క్షోభపడి వెళ్ళిపోద్దు, అమ్మాయికి కావాల్సినవన్నీ నువ్వు ఇవ్వకపోయినా ఒక తండ్రిలా ఆయన సమకూరుస్తూ సర్ది చెప్తూ కాపురం చెయ్యమ్మా అని చెప్పి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కోవడానికి ఒక అట్లీస్ట్ ఒక మనిషిలాగా పక్క నుండి నీకు సపోర్ట్ చేసి నీ కాపురాన్ని, నీ జీవితాన్ని నిలబెట్టడానికి నీ భార్య నిన్ను వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు నిన్ను అంటారు తాగుబోతాడు కాబట్టి వదిలేసి వెళ్ళిపోయిందని అనే దాని నుంచి కూడా ఆయన నిన్ను కాపాడుతుంటే, నువ్వు వీళ్ళిద్దరిని ఫస్ట్ ఆఫ్ ఆల్ చంపడం అనేది పక్కన పెట్టు. ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఉన్మాద స్థితి నుంచి కాకుండా ఒక నార్మల్ గా తాగటాన్ని కంట్రోల్ చేసుకొని నార్మల్ కాన్షియస్ బ్రెయిన్ తో ఆలోచించడం మొదలుపెట్టే విషయాలు. ఇది నేను నీకు ఇచ్చే నా దగ్గర క్వశ్చన్ కౌన్సిలింగ్ వాళ్ళకైనా ముందు ఇదే చెప్తాను రాదా, ఇమీడియట్ గా నీజోక్ రియాక్షన్స్ లాగా ఏవి డెసిషన్స్ వచ్చేవు. తులసి, నీకు ఇంకోటి చెప్తానమ్మా, ఎడిక్షన్ కి చాలా ఎడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఆల్కహాల్ ఎడిక్షన్. మనం మహానటి సినిమాలో కూడా చూసాము. ఇది చాలా 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 కష్టతరమైన ఎడిక్షన్, దీని నుంచి బయటకు రావడానికి. ఓకేనా విశాల్, నాకేదో మెంటల్ ప్రాబ్లం ఉంది, నేను అక్కడికి వెళ్ళను, ఇక్కడికి వెళ్ళను, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళను కాకుండా నీకు మంచి భార్య దొరికింది, ఓకేనా? సర్దుకుపోయి వాళ్ళ రోజుల్లో ఏ ఆడపిల్ల మొగుడు అలా చేస్తుంటే గుట్టు చప్పుడు కాకుండా చక్కగా అమ్మాయి బయటికి రాకుండా కాపురం చేసుకుంటుంది. నువ్వు ఏం చేసినా ఎలా చేసినా పాప ఆయన నీకు సపోర్ట్ చేశారు.
కుదిరితే ఎడిక్షన్ సెంటర్ కి వెళ్ళండి ఇమీడియట్ గా. మీరు ఇమీడియట్ గా మందు మానేయడం అనేది మీ వల్ల కాదు. చిన్న కన్సల్టింగ్ తీసుకోండి, స్లోగా వీళ్ళిద్దరి వర్షన్ వినడానికి ట్రై చేయ విషయాలు. అండ్ టు కంక్లూడ్ ఏంటంటే, చావు అన్నిటికి సమాధానం కాదు. అమ్మ నీకు చెప్తున్నాను, భర్త ఏదో ఇలా అన్నాడు నన్ను ఇలా చేశాడని చెప్పి వదిలేసి వెళ్ళిపోవడం కూడా కంక్లూజన్ కాదు. ఎంత భరించావు తల్లి, కుదిరితే మీ తల్లిదండ్రులతో మాట్లాడి, కొంచెం వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడి కొంచెం ఎడిక్షన్ సెంటర్ కి తీసుకెళ్ళగలిగితే అతనికి ఉన్మాద స్థితి నుంచి నార్మల్ గా థింక్ చేసి తిను ఏం చేస్తున్నాడు, నా భార్య ఏం చేస్తుంది, అంకుల్ ఏం చేస్తున్నాడు అని ఒక కంక్లూజన్ కి వచ్చి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ రావడానికి కుదురుతుంది. విషయాలు ఏమంటావు? విశాల్, ఇప్పుడు కన్నా నీకు నీ భార్య మీద నమ్మకం కొంచెమన్నా కలిగిందా అమ్మ? నువ్వు అనుకుంది తప్పు అని నీకు ఏమన్నా అనిపిస్తుందా? లేదు మేడం, నేను మాట్లాడేది తప్పు. ఏమ్మా? చాలా మంచిది. నేను లేదండి. మాట్లాడేది తప్పు మేడం. లేదు, విషయాలు ఇంత దాకా వచ్చిన తర్వాత నాకు ఇంత ముందు పగిలినటువంటి మనసు 2 ముక్కలైపోయింది. సో ఉండదనుకున్నా గానీ నా మీద ఇంతలా అనుమానం ఉందని చెప్పి నేను ఇంత తీసుకెళ్తుందని, చంపేదాకా వస్తానని అనుకోలేదు. నేను ఇంకా నేను ఇప్పుడు వద్దండి, నేను ఇంకేంటో ఉండాలనుకోవట్లేదు. తులసి అలా కాదమ్మా, ఓజీ సినిమా చూసారు కదా, అనుమానం కళ్ళతో చూసింది నిజం అనుకొని కొన్ని సంవత్సరాలు జీవితాలు మారిపోయి గతి తప్పిపోతాయి తులసి. ఓకేనా? నిజం తెలిసిన తర్వాత అఫ్ కోర్స్ ఇది బాధాకరమైన విషయమే, బట్ విషయాలు ఇన్ని సంవత్సరాలు నువ్వు భరించావు కదా ఉన్మాద స్థితిలో. నువ్వే చెప్తున్నావు మేడం ఈ బాటిల్ అయిపోతే ఇంకో బాటిల్ తెచ్చుకోవాలి మేడం, నేను అయినా భరిస్తూ ఉన్నానని. అనుమానిస్తున్నాడని కూడా నీకు తెలుసు, అయినా నువ్వు భరించావా లేదా? సరే ఇన్ని రోజులు భరించానండి, దేనికైనా ఓపిక ఉంటుంది కదా. ఇప్పుడు నేను వాళ్ళిద్దరిని చంపేస్తాను, వాళ్ళిద్దరు బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాను ఒకే ఒక్క కారణంతో ఆయన కళ్ళు మూసిపోయి అనుమానం పెనుభూతం అని కూడా అంటారు. ఇంతలా మాట్లాడిన తర్వాత ఏమో మా అమ్మ నాన్న వచ్చేమన్నప్పుడు వెళ్ళిపోవాల్సిందేమో. అంకుల్ మాట విని సరే పెద్ద ఆయన చెప్తున్నారు ఉందాము అని ఒక్క మాట ఆగిపోయింది చూడండి, అది ఇక్కడ దాకా తీసుకు. విషయాలు అర్థమవుతుందా? నువ్వెంత తప్పు చేసావు, నువ్వెంత రాంగ్ గా. ఏనాడు బయటికి తీసుకెళ్ళింది లేదు, ఒకటి అడిగిచ్చింది లేదు, ఏనాడు నేను క్వశ్చన్ చేసింది కూడా లేదు. మంది తాగడం తగ్గించమని చెప్పా కానీ పూర్తిగా ఆపమని కూడా చెప్పలేదు. అది కూడా అర్థం చేసుకోకుండా ఆయన ఈ రకంగా మాట్లాడుతుంటే అమ్మ తులసి, లేదు లేదు మీ బాధ మేము అర్థం చేసుకుంటాం. నిజంగా మీరు చాలా గ్రేట్, రియల్ చెప్తున్నా. ఇప్పటి కాలంలో మీలాంటి భార్యలు దొరకడం చాలా అరుదమ్మా. నిజంగా విశాల్ అది మీరే అన్నారు, తను తాగని రోజు ఉండదు. కొంచెం ఆయన పరిస్థితి అర్థం చేసుకోండి. నిజంగా మీరంటే చాలా ప్రేమ కాబట్టి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు తులసి. మీరు కావాలి అనే ఆయన మిమ్మల్ని కాంటాక్ట్, ఏదో ఇంకా చంపడం అంటారా, ఆయన తాగి అది ఉద్వేగం అమ్మ, ఉద్వేగంలో ఉన్నారు తప్ప. భర్త అనుమానం ఉన్నప్పుడు ఏంటంటే అయినా ఇప్పుడు నువ్వే చెప్తున్నా ఆ ఉన్మాద స్థితిలో తను అది చేయలేదు. నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే అట్లీస్ట్ తను ఆలోచించేది తప్పా కరెక్టా అని కూడా బాధపడుతున్నాడు తను. ఓకేనా? తనేం చేసేయలేదు. ఓకేనా? సో తను కాన్షియస్ గానే ఉన్నాడు. మీరు కనుక డెఫినెట్ గా సంప్రదించండి. కౌన్సిలర్స్ కన్నా నా దృష్టిలో రాధా తన ఎడిక్షన్ సెంటర్ ఇస్ ద రైట్. ఆ తర్వాత నేను ఉంటాను తులసి, నీకు ఏదైనా బాధ ఉన్నా నువ్వు నాతో చెప్పు, నేను నీకు సపోర్ట్ చేస్తాను. విశాల్ ఏది జరిగినా సరే తల్లిదండ్రుల దృష్టి ప్రామిస్ చేస్తాను తులసి, ఇంక నేను తాగడం మానేస్తాను తులసి, నేను డెఫినెట్ గా నీకు ప్రామిస్ చేస్తాను. చాలా సార్లు చెప్పావు విషయాలు నేను తగ్గిస్తాను అని, కానీ డే బై డే నువ్వు మందు తాగడం ఎక్కువైంది తప్ప ఏనాడు తగ్గించింది లేదు. లేదు తులసి, నేను మీద ఒత్తిడి చేస్తాను, నేను మొత్తానికి మానేస్తాను తులసి, మందే మానేస్తాను నేను. విశాల్, నమ్మడం కొంచెం కష్టం అమ్మా, నిన్ను నమ్మడం కొంచెం కష్టం తులసికి. తులసి మేమేం చెప్తున్నామంటే ఒక్కసారి ఒక ఛాన్స్ ఇచ్చి చూడమ్మా. కాదు విశాల్, అలాగే ఉంటే మళ్ళా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. కాదు విశాల్, నీకు ఎంత తప్పు చేస్తున్నావో, తండ్రి లాంటి ఒక పర్సన్ నేను ఎంత అనుమానించావు నీకు అర్థమవుతుంది మేడం. నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను, నేను ఇప్పటి వరకు కూడా అలా ఎలా జరుగుతుంది ఆయన ప్లేస్ ఇదే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు తను చెప్తుంటే నాకే నేను ఆలోచన నాకే తప్పుగా అనిపిస్తుంది, నాకే చాలా చిరాగ్గా ఉంది. మాకే ఏడిపోతుంది విశాల్ మీ ఆవిడని చూస్తాను. తులసి, మీరు విశాల్ గొంతులో మనము కళ్ళని గొంతును చూసి అది నిజమా కాదా అని తెలుసుకోవచ్చు కదమ్మా. నువ్వు ఇంకా చాలా బాగా అర్థం చేసుకున్న భార్యవి కాబట్టి మీ ఆయన మాట్లాడుతూ ఉంటే మాకే రియలైజ్ అవుతున్నారు అనేది హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఒక్క ఛాన్స్ ఇవ్వమ్మా, ఇలాగే ఉంటే మళ్ళా మేమే మాట్లాడతాం. ప్లీజ్ తులసి, ఇంకెప్పుడు నేను తాగను తులసి. తులసి సరే విషయాలు, సారీ తులసి, ఇంకెప్పుడు నేను అలాంటి మాటలు మాట్లాడను, నేను మీద అనుమానం పడను తులసి. ఓకే, నాకు అన్ని కావాలి, మనం తగ్గించి మాతో టైం స్పెండ్ చేయడం కావాలి నాకు.
ఏ తులసి ఇంకా అసలు తాగను తులసి, మందు జోలికి వెళ్ళాను నేను, మందు అసలు తాగను. అమ్మ తులసి, నా నెంబర్ ఇస్తాను, నీకు ఎప్పుడు ప్రాబ్లం ఉన్నా నాకు కాల్ చెయ్యి, ఐ విల్ సపోర్ట్ యూ. ఓకేనా విశాల్? నువ్వు కూడా కౌన్సిలింగ్ కి వెళ్ళు. థ్యాంక్స్ మేడం. ఓకేనా? ఎడిక్షన్ సెంటర్ కి వెళ్ళు. ఇది నేను చేయగలిగింది కాదు. ఎడిక్షన్ సెంటర్ లో అంత ఎడిక్షన్ ఉన్నప్పుడు తగ్గిస్తారు. బట్ భార్యాభర్తల విషయంలో తులసికి నేను సపోర్ట్ చేస్తాను, నిన్ను వదిలేసి వెళ్ళకుండా. అమ్మ తులసి వింటున్నావా? 100 అబద్ధాలైనా ఒక పెళ్లి చేయమన్నారమ్మా. నీ భర్త ఇన్ని ఒక సంవత్సరంన్నర నువ్వు భరించావు. ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడు. నేను నీకు అబ్బాయి చెప్పిన తర్వాత రియలైజ్ అయ్యాడు, నిజం అనేది తెలిసిన తర్వాత రియలైజ్ అయ్యాడు. అవ్వకుండా మూర్ఖంగా మాట్లాడితే నేనే చెప్పేదాన్ని, తులసి వదిలేసి వెళ్ళిపోమ్మా, ఇంకా వేస్ట్, అసలు ఇది నీకు సెట్ అవ్వదని. అబ్బాయి రియలైజ్ అయినప్పుడు మనిషి తప్పు చేయడం సహజం తులసి. ఆ తప్పుని సరిదిద్దుకునేటప్పుడు మనం అవకాశం ఇవ్వకపోతే మంది తప్పవుతుంది. ఓకేనా? అవకాశం ఇచ్చి చూద్దాం. ఒక 6 నెలలు, ఒక సంవత్సరంన్నర భరించావు, ఇంకొక చక్కగా సంపాదిస్తున్నాడు నీ మొగుడు. నీకు కావాల్సినవి చక్కగా నీతో టైం స్పెండ్ చేసి 12 పిల్లల్ని కానీ పిల్ల పాపలతో మళ్ళీ మా దగ్గరకు వద్దు గాని. ఓకేనా? థ్యాంక్ యూ నా మాటని మన్నించినందుకు. థ్యాంక్ యూ అమ్మా. విశాల్ మేడం చెప్పింది అర్థమైంది కదా నాన్న? విశాల్, నేను అప్రిషియేట్ చేస్తాను. ఆ థాట్ వచ్చినప్పుడు దాన్ని యాక్షన్ లాగా మార్చకుండా విచక్షణతో నేను చేసేది కరెక్టా కాదా అన్న ఒక్క ఆలోచన నిన్ను ఆపింది విశాల్. నిజం అనేది ఏంటో తెలుసుకున్నావు. బట్ ఇంకొకసారి ఉన్మాద స్థితికి వెళ్లకుండా నీ ఎడిక్షన్ ని తగ్గించుకొని నార్మల్ గా ఉండు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే అమ్మా విశాల్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నిజంగా అందుకే చూసిందల్లా నిజం కాదు అనేది ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం ఉషా. అది తాగిన మత్తులో వాళ్ళకు ఏది నిజం ఏది అబద్ధం అని కూడా ఆలోచన రాదు. నిజం అబద్ధం బుద్ధికి ఎక్కే లోపే మనసు ఎమోషన్స్ ఉంటాయి కదా రాదా, అది చెప్పా కదా, 1,00,000 కోట్ల సార్లు వాళ్ళకి ఇదే రిపీట్ అవుతా ఉంటది. ఇప్పుడు అనుమానం పెనుబోతూ అండ్ మనం గ్రీన్ కళ్ళద్దాలతో పెట్టుకొని చూస్తే పచ్చకామెరలోడికి అంత ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా చేస్తుంది, ఇలా ఈ ఒక్కడే కాదు అన్న అలానే అంటాడు అంటుంది అమ్మాయి. నువ్వు గమనించావా? సో బేసికల్ గా అబ్బాయికి అది చాలా ఎక్కువైపోయింది. కానీ ఇంకొక రకంగా మనం అబ్బాయికి అమ్మాయి అంటే ఇష్టం కూడా, చాలా ఇష్టం కనిపిస్తుంది కదా, ప్రేమ. అమ్మాయికి కూడా అబ్బాయి మీద చాలా ఉంది. ఎంత ముచ్చటగా ఉన్నారంటే జంట ఈ ఎడిక్షన్స్ కి అలవాటయ్యి అండ్ ఆ ఎడిక్షన్స్ వల్ల వచ్చే ఒక అనుమానాస్పద ఒక ఎమోషనల్ ట్రామాలో అబ్బాయి అమ్మాయి దగ్గరికి కూడా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మెంటల్ గా నా భార్య ఇంకొకరితో ఉంది, అమ్మాయి చెప్పిన దాంట్లో అబ్బాయికి ఇష్టం ఉంది కానీ ఆ అబ్బాయికి ఉన్న అనుమానంకి వెళ్ళలేకపోతున్నాడు. కరెక్ట్. సో చెప్పాలంటే అసలు అంకుల్ ని మనం అప్రిషియేట్ చేయాలి చాలా నిజంగా. ఎందుకంటే తల్లిదండ్రులు వచ్చేయమన్నా సరే ఇట్లా పెద్దవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఉండి కూడా కాపురాలు నిలబెట్టే వాళ్ళు ఉంటారు. కానీ దాన్ని కూడా ఇప్పుడున్న కలియుగంలో ప్రతిదీ మాట్లాడితేనే తప్పు, బెడ్రూమ్ లోంచి వస్తే డెఫినెట్ గా బెడ్రూమ్ లోంచి వచ్చారంటే నాకైనా ఎవరు ఒక బేసిక్ హ్యూమన్ గా ఇద్దరు వ్యక్తులు భర్త రెడ్ హ్యాండెడ్ గా చూసినట్టు కదా, అంతకు ముందు ఏం చేశారా అన్న అనుమానం ఉండదు. సో ఆ కాన్షియస్నెస్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల చేతిలో ఉన్న కవర్ కనిపించలేదు విశాల్కి. వీళ్ళిద్దరు బెడ్రూమ్ లోంచి వచ్చారు, వీళ్ళు ఏం చేసి వచ్చారు అనేది బ్లూ ప్రింట్ వెళ్ళిపోతుంది. ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, నేను లేనప్పుడు ఎన్నిసార్లు వచ్చాడు, ఏం చేశారు, ఎలా చేశారు. సో దట్ వాస్ టూ మచ్. ఇంకా ఉన్మాద స్థితి చచ్చిపోవడానికి అయినా. బట్ దట్స్ అ వెరీ నిజంగా విశాల్ చేసిన పని మాత్రం చాలా మంచి పని చేశారండి. సో ఎవరికైనా సరే మేము మళ్ళా చెప్తున్నాము, ఏదన్నా ఒక ఇలాంటి స్టెప్ వేసేటప్పుడు కొంచెం ఆలోచించండి. చావడం చంపడం అనేది నిజంగా దేనికి పరిష్కారం కాదు. మీకు కూడా ఏమన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా కింద డీటెయిల్స్ ఉన్నాయి, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఉషా. థ్యాంక్ యూ.